ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మనము ప్రతి వాక్యాలుగా చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి ఆ అధ్యాయం చివరి వరకు అంటే 51వ వచనం వరకు మనం చదువుకోవడం జరిగింది. ఆ వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. అయితే చాలా సరళమైనటువంటి ఒక వాక్య భాగంగా అనిపించి ఉండొచ్చు మనం చదివినప్పుడే కదా, పెద్దగా సహాయం లేకుండానే అర్థం చేసుకోగలిగేటటువంటి అనేక వాక్య భాగాల్లో ఇది కూడా ఒకటి. అంటే మనము యోహాను సువార్త 1వ అధ్యాయము ప్రారంభం నుండి ధ్యానించినప్పుడు అందులో చాలా లోతైనటువంటి విషయాలు, అది విడమర్చి చెప్తేనే తప్ప అర్థం కాలేనటువంటి విషయాలు చాలా ఉన్నట్టుగా మనం గమనించాము ఆల్రెడీ. కానీ ఇది అలాంటి వాక్య భాగం కాదు, చాలా సులభంగానే అర్థం చేసుకోగలిగేటటువంటి వాక్య భాగం. అయితే అందులో నుండి కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి, మనం అన్వయింపుగా నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనము త్వరగా క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పోయిన వారం మనం ఏం చూసాము అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలాంటి సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాడు అన్నటువంటి విషయాలు యోహాను మనకు వివరించడం మనం చూసాం. సో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఆధార సహితంగా యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించి, అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించి మనకు తెలియజేసినట్టుగా మనం చూసాం. చాలా గొప్ప సాక్ష్యాన్ని ఆయన చెప్పాడు. అందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం. అది ఎక్కడి నుండి అంటే దాదాపుగా 19వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించాం. 1వ అధ్యాయము 6 నుండి 8వ వచనము, అలాగే 15వ వచనము. ఈ వాక్య భాగాలను కూడా మనం చూసినప్పుడు అక్కడ యోహాను సాక్ష్యం గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం గురించి సువార్తికుడైనటువంటి యోహాను ప్రస్తావించడం గురించి మనం చూసాం. అవన్నీ క్రోడీకరించి మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే, 7 ప్రాముఖ్యమైనటువంటి విధానాల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఏమేం చెప్పాడు? ఆయన నాకంటే గొప్పవాడు అని చెప్పాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన నాకంటే ముందున్నవాడు అని చెప్పాడు రెండవదిగా. మూడవదిగా ఆయన ప్రభువు, అంటే నేను ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి, సిద్ధపరచడానికి వచ్చినటువంటి అరణ్యంలో కేకవేయు అని స్వరం అని తను తాను పరిచయం చేసుకున్నప్పుడు, ఏ ప్రభు యొక్క మార్గాన్ని ఆయన సరళం చేయడానికి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని అని మనకి ఇక్కడ సందర్భంలో కనబడుతుంది. కానీ ప్రవచనంలో మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం నుండి కదా ఆ వాక్యాన్ని తీసుకున్నాడు. అక్కడ ప్రభు అంటే యెహోవా అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యెహోవా అంటే తండ్రి అయిన దేవునికి మాత్రమే కాదు, కుమారుడైన దేవునికి కూడా తండ్రితో సమానంగా యెహోవా అనే నామం ఉంది అన్నటువంటి ఒక ఆ బోధ మనకి ఇక్కడ నుండి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. యెహోవా నామం కలిగినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువే అన్నటువంటి నిర్ధారణ ఇక్కడ యోహాను మనకు చేస్తా ఉన్నాడు. అది మూడవదిగా ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం. నాలుగవదిగా ఏమన్నాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత 5వదిగా మనం ఏం చూసాము? ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు అని ఆయన్ని పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు అన్నటువంటి పరిచయం మనం చూసాము. అంతేకాకుండా ఆయన దేవుని కుమారుడు అన్నటువంటి సాక్ష్యం కూడా ఆయన గురించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడే అందులోనే మనము గమనించినటువంటి ఇంకొక సాక్ష్యం ఏంటి అంటే, ఆయన నిష్కలంకుడు, ఎలాంటి కలంకము లేనటువంటి వాడు. అందుకే మన పాపాలని తీసివేయడానికి ఆయన అర్హుడయ్యాడు అన్నటువంటి విషయాన్ని గురించినటువంటి సాక్ష్యం. ఓకే, సో దట్ ఈస్ ద 7th ఆస్పెక్ట్ దట్ వి డిరైవ్డ్ ఫ్రమ్ వాట్ ఎవర్ హి హస్ ఆల్రెడీ. అంటే మనం చెప్పినటువంటి విషయం నుండి గ్రహింపుగా అర్థం చేసుకున్నటువంటి విషయం అనమాట అది. అలాంటి సాక్ష్యము యోహాను ఇవ్వడం ప్రారంభించాడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం చూసాం. అయితే 19వ వచనంలో మనం ఏం చూసాము అని అంటే, ఆయన దగ్గరికి పంపినటువంటి కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు అని చూసాం మనం. ఎవరు వాళ్ళు అంటే, యాజకులు, అలాగే పరిసయ్యులు, యూదులు పంపించారు వాళ్ళని. అంటే యూదా నాయకులైనటువంటి వారు, సాన్హెడ్రిన్ ఎవరైతే యెరూషలేంలో ఉంటారో వాళ్ళు ఈ యాజకుల్ని, పరిసయ్యుల్ని పంపిస్తే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరు, అసలు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నాడు అని ఆరా తీసి విషయాన్ని కనుక్కొని రమ్మని వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారనమాట. ఆ సందర్భంలో దాన్ని అవకాశంగా చేసుకుని యేసుక్రీస్తు ప్రభు గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా, నా వెనుక వచ్చేవాడు మీ మధ్యనున్నాడు, 26, 27 వచనాలు చదివినప్పుడు అర్థమవుతుంది కదా. నా వెనుక వచ్చేవాడు మీ మధ్యనున్నాడు, ఆయన్ని మీరు ఎరుగరు, ఆయన చెప్పుల వారిని కూడా విప్పడానికి నేను యోగ్యుని కాను, ఆయన మీ మధ్యలో ఉన్నాడు అన్నటువంటి సాక్ష్యాన్ని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత రోజు, ఈ సంఘటన జరిగినటువంటి తర్వాత రోజు 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని రెండవ రోజు కూడా ఆయన సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మళ్ళీ మూడవ రోజు 35వ వచనంలో మనం ఏం గమనిస్తున్నాం అంటే, మళ్ళీ అదే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. యోహాను తన 2 శిష్యులతో పాటు నిలబడినటువంటి సందర్భాన్ని మనం అక్కడ గమనిస్తున్నాము. అక్కడ
మళ్ళీ అదే సాక్ష్యాన్ని రిపీట్ చేస్తున్నాడు, పునరావృతం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నాడు, లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ జరిగినటువంటి పూర్తి సంభాషణ కానీ పూర్తి ప్రసంగం కానీ మనకు రాయబడలేదు. కానీ మనం గ్రహించి అర్థం చేసుకోగలిగే విషయం ఏంటి అని అంటే, ఆ ఇద్దరు శిష్యులు ఎవరైతే యోహాన్తో పాటు నిలబడ్డారో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే విధంగా, అప్పటి వరకు యోహాన్ శిష్యులుగా ఉన్నారు, కానీ యోహాన్ను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించి ఆయనకు శిష్యరికం చేసే విధంగా వారు యోహాను చేత ప్రేరేపించబడ్డారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత వచనంలో మనం ఏం చూస్తున్నాము, ఆ ఇద్దరు శిష్యులు కూడా ఆయన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ వెంబడిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వాళ్ళని చూసి, మీరు ఏం వెతుకుతున్నారు, ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు. వాట్ సీకి అని అడిగారు. అడిగినప్పుడు దానికి సమాధానంగా రబ్బీ అంటే బోధకుడా నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతున్నారు. అంటే దానిలో ఉన్నటువంటి భావం ఏంటి అని అంటే, నీతో కూడా మేము రావచ్చా, కొంచెం సమయం గడపచ్చా అన్నటువంటి భావాలన్నీ అందులో చెప్పకుండానే నిక్షిప్తమై ఉన్నటువంటి విషయం. ఓకే, ఎందుకంటే ప్రభు వచ్చి వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు, వెంటనే మీరు వచ్చి చూడండి అని అంటున్నాడు కదా. వచ్చి చూడండి అని అన్నప్పుడు వాళ్ళు ఆయనతో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఎవరు వీళ్ళిద్దరు అని అంటే, అంద్రేయ ఒక ఆయన, సీమోను పేతురు తమ్ముడైనటువంటి అంద్రేయ ఉన్నాడు, వేరొక శిష్యుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ వేరొక శిష్యుడు ఎవరై ఉండొచ్చు, పోయిన వారం చెప్పుకున్నాం మనం, యోహానే. యోహాను సువార్తలో తన పేరు చెప్పుకోకుండా తన్ను తాను ప్రస్తావించుకున్నటువంటి ప్రతి సందర్భంలోనూ, అంటే శిష్యుడిగా ప్రస్తావించుకున్నటువంటి ప్రతి సందర్భంలోనూ వేరొక శిష్యుడు అని, లేకపోతే ప్రభువు ప్రేమించినటువంటి శిష్యుడు అన్నటువంటి గుర్తింపుతో తన్ను తాను ప్రస్తావించడం అనేది మనం చూస్తాం ఈ యోహాను సువార్త అంతట్లో కూడా. అంటే అది ఆయన తగ్గింపుకు నిదర్శనం అని మనం అనుకోవచ్చు. అంటే హీ డిడ్ంట్ వాంట్ టు రెఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ జాన్ బై రెఫరింగ్ టు హిజ్ ఓన్ నేమ్. తన పేరు చెప్పుకుని తన్ను తాను ప్రస్తావించడం తనకి ఇష్టం అనిపించలేదు కాబట్టి మూడవ వ్యక్తిగా తన్ను తాను సంబోధించడం అనేది ఈ గ్రంథం అంతట్లో మనం చూస్తున్నాం. వేరొక శిష్యుడు ఉన్నాడు, లేకపోతే ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు ఇలా చేశాడు, ఇలా మాట్లాడాడు, ఇవన్నీ కూడా మనం రానున్న వాక్య భాగాలన్నింటిలో కూడా చూస్తాం, మనం ముందున్నటువంటి వాక్య భాగాలన్నింటిలో చూస్తాం. ఓకే, సో అది యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి శిష్య బృందం యొక్క ప్రారంభం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు తొలి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుకి మొదటి శిష్యులు. అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ఇక్కడే ఆవిర్భవిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. అంటే దాని ప్రారంభంలో ఉన్నట్టుగా, ప్రారంభ దశలో ఇక్కడ మనం చూస్తున్నట్టుగా మనం గమనించాలి. అంటే ఇన్ ఇట్స్ మోస్ట్ ఇన్ఫెంట్ స్టేజ్ ఇద్దరు ఆయన్ని వెంబడించడం ప్రారంభించినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ చరిత్రని ఇక్కడ చెప్తా ఉన్నాడు మనకి. ఓకే, వాళ్ళిద్దరు కూడా వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభుతో. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎంత సమయం అవుతుందంట, 4 గంటలు అవుతుంది దాదాపుగా అని అంటున్నారు. ఓకే, అంటే సాయంత్రం 4 గంటలు అవుతే ఎంతసేపు మాట్లాడి ఉంటారు, ఆ రోజంతా ఆయనతో గడిపారు అని అంటే బహుశా ఆ రోజంతా కూడా, అంటే ఆ రాత్రంతా కూడా ఆయనతోనే వాళ్ళు సమయం గడిపి ఉండొచ్చు. సో అక్కడ వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, ఎలాంటి సహవాస సమయాన్ని కలిగి ఉన్నారు, ప్రభువు వాళ్ళకి ఏమేమి బోధించాడు అన్నటువంటి వివరాలు మనకు రాయబడలేదు. కానీ దాని రిజల్ట్ మాత్రం రాయబడింది. అంటే ఆయన వారితో గడిపినటువంటి ఆ సమయం ద్వారా వాళ్ళకు కలిగినటువంటి కనువిపేంటి, వాళ్ళు ఏం నేర్చుకున్నారు ప్రభు దగ్గర అన్నటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ తర్వాత వచనంలో మనం ఏం చదువుతున్నాము అని అంటే, అంద్రేయ వెళ్ళి తన సొంత సహోదరుడిని అంటే సీమోను పేతురుని కనుగొని ఏం చెప్తున్నాడు, మేము మెస్సియాని కనుగొంటిమి అని చెప్తున్నాడు. అంటే మేము మెస్సియాని తెలుసుకున్నాము, చూసాము అన్నటువంటి మాట. అంటే ఏం తెలుసుకున్నారు ఇక్కడ, యేసుక్రీస్తు ప్రభు మెస్సియా అన్నటువంటి, అంటే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేయబడినటువంటి క్రీస్తు అన్నటువంటి సత్యాలు వారు అర్థం చేసుకునే విధంగా ప్రభు వారికి బోధించారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి మొదటి నుండే తన ఐడెంటిటీని, ఆయన ఎవరై ఉన్నారు, వారు ఆయన ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాలు ప్రారంభం నుండే బోధిస్తూ వచ్చినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇదిగో మేము క్రీస్తును కనుగొంటిమి అన్నటువంటి ఆ సాక్ష్యము ఆ ఒక్కరోజు వారితో గడిపినటువంటి సమయంలోనే వాళ్ళు ఒప్పించబడ్డారు అనేది మనకు అర్థమవుతుంది. ఇదే అనుభవాన్ని చివరిలో కూడా మనం చూస్తాం కదా, ప్రభు యొక్క పరిచర్య ముగింపులో ఆయన పునరుద్ధానుడిగా లేచిన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం ఏం చదువుతామనంటే, ఎమ్మోస్ మార్గంలో 25వ వచనం నుండి మనం చదివినప్పుడు ఎమ్మోస్ మార్గంలో నడుస్తూ వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యుల్ని పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కనుగొని వాళ్ళతో పాటు నడుస్తూ, వాళ్ళతో పాటు వాళ్ళు ఉంటున్నటువంటి స్థలంలోనే ఉంటూ, వాళ్ళతోనే సహవాసంలో పాల్గొంటూ, వాళ్ళతో పాటే రొట్టె విరుస్తూ, ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల వచనంలోనూ కీర్తనల్లోనూ ఆయన గురించి చెప్పబడినటువంటి సంగతులన్నీ వారికి బోధించాడు, వారికి ఉపదేశించాడు అన్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. అప్పుడు వారు నిజంగా యేసుక్రీస్తు ప్రభు మెస్సియా, ఆయనే రాబోయేటటువంటి క్రీస్తు,
ఆయన గురించి రాయబడినటువంటి సంగతులన్నీ ఆయన విషయంలో నెరవేరాయనటువంటి సత్యాన్ని ఎలాగైతే గ్రహించగలిగారో అలాంటి పాఠాన్నే మొదటి నుండి కూడా వాళ్ళకి నేర్పిస్తూ వస్తున్నాడు ప్రభు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే రిజల్ట్ని బట్టి అదే విషయంలో ఒప్పించబడ్డారు కదా, వెళ్ళి ఏం చెప్తున్నారు, మేము మెస్సియాని కనుగొన్నామని చెప్తున్నారు. సో అలాంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని అంద్రయ్య చెప్పి సీమోన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సీమోన్ను చూసిన వెంటనే ప్రభు ఏమంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అనబడుదువు అంటున్నాడు. అంటే ఆయన భవిష్యత్తు గురించి చెప్తున్నాడు, ఏం అవ్వబోతున్నాడు ఆయన అనేది. సో అంటే బహుశా సీమోను పరిస్థితులన్నీ, ఆయన హృదయము, ఆయన మనస్థితి అన్నీ ఎరిగినటువంటి ప్రభువుగా ఆయన చెప్తున్నటువంటి మాట ఇది. ఎందుకనంటే సీమోన్ గురించి మనం చూస్తే ఒక విషయం ఏం గమనిస్తాం మనం సువార్తలన్నింటిలో, చాలా దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, చాలా తొందరపడేటటువంటి, వాలటైల్, వాసిలేటింగ్, వెరీ అన్స్టేబుల్ క్యారెక్టర్ లాగా మనకు కనబడతాడు. కానీ నువ్వు ఏమనబడదు అని అంటున్నాడు, కేఫా అంటే రాయి. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అంటే నేను స్థిరపరుస్తాను, చాలా స్థిరమైనటువంటి ఒక వ్యక్తిగా నువ్వు తెలియబడబోతున్నావు అనేది. అది మళ్ళీ మనం తర్వాత చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనం నుండి చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఒక గొప్ప ఒప్పుకోలు, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నటువంటి ఒప్పుకోలు చేసినప్పుడు, ఇదిగో ఈ బండపైన నేను నా సంఘాన్ని నిర్మిస్తాను, నా సంఘాన్ని స్థాపిస్తాను అని ప్రభు చెప్పాడు. అంటే పేతురు చేసినటువంటి ఆ గొప్ప ఒప్పుకోలు ఏదైతే ఉందో అది రక్తమాంసముల వలన తనకి బయలుపరచబడలేదు, కానీ పరలోకమందున్న తండ్రే ఆయనకు బయలుపరిచాడు. కాబట్టి ఆ ఒప్పుకోలు పైన, ఆ విశ్వాస ప్రమాణం పైన నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. అంటే అలాంటి ఒప్పుకోలు చేసినటువంటి ఆ గొప్ప సాక్ష్యం ఎవరి నుండి వచ్చింది అని అంటే, చాలా అస్థిరుడైనటువంటి సీమోన్ నుండి వచ్చి అతను కేఫాగా అయి ఆ గొప్ప సంఘ స్థాపనకు యేసుక్రీస్తు ప్రభు చేత ఒక గొప్ప సాధనంగా వాడబడేటటువంటి స్థితికి రూపాంతరం చెందాడు తర్వాత అనేది మనకు అర్థమవుతోంది. సో దాన్ని ముందే చెప్తున్నాడు ప్రభు ఆయనకి, నువ్వు కేఫా అనబడతావు, చాలా స్థిరమైనటువంటి ఒక పరిచర్య ఉంది నీకు అని చెప్తున్నాడు. ఆ మాటలన్నీ పేతురుకు అప్పుడు అర్థమై ఉండకపోవచ్చు, కానీ తప్పకుండా తర్వాత చరిత్రకారులు మనకు తెలియజేసినటువంటి సంగతుల్ని బట్టి వాటిని మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి తప్పకుండా పేతురుకు కూడా ఆ విషయం అర్థమయ్యే ఉండాలి కదా. ఎందుకంటే తర్వాత సంఘానికి కాపరిగా, సంఘ పెద్దగా చాలా విషయాలైనా చాలా స్థిరమైనటువంటి ధైర్యంతో ప్రకటించే, అంటే 2 పత్రికలు రాయడం ద్వారా, అలాగే మార్కు సువార్త ద్వారా ఆయన చెప్పినటువంటి సువార్త ద్వారా సంఘానికి ఒక స్థిరమైనటువంటి ఒక పునాదిని ఆయన కూడా ఏర్పాటు చేయడంలో దేవుని చేత వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్స్ అ వెరీ ప్రొఫెటిక్ స్టేట్మెంట్ దట్ జీసస్ ఇస్ మేకింగ్ అబౌట్ పీటర్. సో ఇప్పుడు ఎంతమంది అయ్యారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు? 3 అయ్యారు, అవునా? తర్వాత యేసుక్రీస్తు ప్రభువే గలిలయకు వెళ్తున్నటువంటి సమయంలో ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ప్రభు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ కదా. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఫిలిప్పును కనుగొని ఆయన్ని వెంబడించమని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన్ని వెంబడించమని ఆజ్ఞాపించే కంటే ముందు జరిగినటువంటి సంభాషణలు, ఎలా ప్రభు ఆయన్ని వెంబడించేలా ఒప్పించగలిగాడు అన్నటువంటి విషయాలు మనకేం తెలియదు. కానీ నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఫిలిప్పు వెంబడించడం మాత్రమే కాకుండా ఎలాంటి విశ్వాసం కలిగి ఆయన్ని వెంబడించాడు అన్నటువంటి విషయాన్ని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ వాక్య భాగమే మనకు చాలా స్పష్టం చేస్తూ ఉంది. అంటే ఏ విషయాల్లో ఒప్పించబడి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి ఫిలిప్ ఇష్టపడ్డాడు అన్నటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఆయన తర్వాత వెళ్ళి నతానియేలుని కనుగొని నతానియేలుతో ఏమంటున్నాడు, మోషేయు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎవరి గురించి రాశారో ఆయన్ని మేము చూసాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ఏమర్థమవుతుందంటే, జాలరులైనటువంటి వీళ్ళకి, ఫిలిప్పు, నతానియేలు లాంటి వాళ్ళకి లేఖనాల గురించినటువంటి అవగాహన ఉంది అన్నటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం. అంటే వాళ్ళు మిగతా విషయాల్లో పెద్దగా చదివినటువంటి వాళ్ళు, పండితులు కాకపోవచ్చు, కానీ యూదుల నేపథ్యం నుండి మనం అర్థం చేసుకోగలిగేటటువంటి ఒక విషయం, అట్లాగే ప్రత్యేకంగా భక్తిపరులైనటువంటి మెస్సియా పైన లక్ష్యం ఉంచి ప్రత్యేకంగా బాప్తిస్మయిచ్చే యోహాను పరిచర్య యొక్క ప్రభావం కింద కూడా లేఖనాల వైపుకి ఎక్కువగా ఆకర్షించబడి లేఖనాలు ఏం బోధిస్తున్నాయన్నటువంటి విషయాలపైన లక్ష్య పెట్టినటువంటి కొంతమంది ఇశ్రాయేల్ దేశంలో ఆ కాలంలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి తక్కువ స్థాయికి చెందినటువంటి వాళ్ళైనా సరే, మత్స్యకారులైనా సరే, విద్యా పాండిత్యము ఏమీ లేనటువంటి వారైనా సరే, వాళ్ళకి లేఖనాల గురించినటువంటి అవగాహన చాలా చక్కగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. అందుకే ఫిలిప్ వెళ్ళి ఏం చెప్తున్నాడు, ధర్మశాస్త్రము, మోషేయు, ప్రవక్తలు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారో, ఎవరి గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాము. ఆయన ఎవరు అని అంటే యోసేపు కుమారుడైన నజరేతు వాడగు యేసు అని చెప్తున్నాడు. సో హీ వాజ్ కన్విన్స్డ్ అబౌట్ దట్.
అందుకే ఆయన్ని వెంబడించాడు. అందుకే ఆయన వెంబడించడం మాత్రమే కాకుండా ఇంకొకళ్ళు కూడా ఆయనతో పాటుగా ప్రభువుని వెంబడించే విధంగా, తనకు బాగా సన్నిహితుడై ఉండొచ్చు, తన మంచి స్నేహితుడై ఉండొచ్చు, అలాంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి, వెంబడించాలి అన్నటువంటి ఉద్దేశంతో సాక్ష్యం ఇస్తున్నట్టుగా, ప్రేరేపిస్తున్నట్టుగా వెంబడించడానికి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కదా. అప్పుడు నతానియేలు ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనలో నజరేతు నుంచి ఏ మంచి వచ్చేటటువంటి అవకాశమే లేదు అన్నటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది. అంటే ఇశ్రాయేల్ అంతట్లో కూడా చాలా తక్కువగా చూడబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది గలిలియా. ఆ గలిలియా వారు కూడా చాలా తక్కువగా చూసేటటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది నజరేత్. ఇక్కడ నుండి మంచి ఏదైనా వస్తుందా అని అడుగుతున్నాడు అనమాట. అయితే అదేమి వెటకారంగానో లేకపోతే సత్యాన్ని తృణీకరించాలన్నటువంటి మనసుతో అడగట్లేదు, అభ్యంతరంగా అడగట్లేదు, కానీ ఆశ్చర్యపోయి అడుగుతున్నాడు, అలాంటిది జరిగే అవకాశం ఉందా అని. అది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, దానికి సమాధానంగా ఏం చెప్పాడు ఫిలిప్? నువ్వే వచ్చి చూడమని చెప్తున్నాడు. అంటే నేను చెప్పడం కాదు, నువ్వు వచ్చి చూడు అని అంటున్నాడు. నజరేతు నుంచి నిజంగా మంచి ఏమైనా వస్తుందా? ఎందుకు నిజంగా నజరేతు నుంచే వచ్చినవాడా? అసలు ఆయన గురించినటువంటి వివరాలు ఏంటి? నువ్వు వచ్చి చూడు, వచ్చి తెలుసుకో నువ్వే అని ఆహ్వానిస్తున్నాడు అనమాట. అయితే ఆయన ఆ ఆహ్వానాన్ని తీసుకుని వచ్చాడు కదా. నువ్వేం మాట్లాడుతున్నావు? నజరేతు నుంచి ఏం మంచి రాదు, నువ్వు పిచ్చోడు అయితే నేను కూడా పిచ్చోడినా, నేనేం రానని చెప్పి ఏం చెప్పలేదు ఆయన కదా. వెళ్ళి చూడడానికి మనసుంది అంటే దాని అర్థం ఏంటి? ఆయన పరిశీలిస్తున్నాడు, దాని గురించి ఆలోచిస్తున్నాడు, అంగీకరించే మనసుంది, అందుకే వెళ్ళాడు ఫిలిప్తో పాటు. అంతేకాకుండా వెళ్ళిన వెంటనే ప్రభు ఆయన్ని చూసి ఏమన్నాడు? ఇదిగో ఇక్కడ నిజంగా ఒక ఇశ్రాయేలీయుడు ఉన్నాడు, అతనిలో ఎలాంటి కపటము లేదు అని చెప్తున్నాడు. బిహోల్డ్ అ ట్రూ ఇజ్రాయలైట్ ఇన్ హూమ్ ఇస్ నో గైల్ అంటున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? స్వతసిద్ధంగా నతానియేలు చాలా నీతిమంతుడు, ఎప్పుడూ ఏ పాపం చేయలేదు, జన్మ పాపం కూడా అంటకుండా పవిత్రుడిగా కాపాడబడినటువంటి వ్యక్తి అని అర్థమా? కాదు. ఆయనలో ఏ కపటము లేదు అని అంటే అతను యథార్థవంతుడు. హీఈస్ నాట్ ఎ హిపోక్రట్. ఆయన ఒక వేషధారి కాదు. యథార్థవంతుడు అంటే సత్యం పట్ల యథార్థత కనబరిచేటటువంటి ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే వాక్యాన్ని లక్ష్య పెట్టేటటువంటి ఒక వ్యక్తిగా ఆల్రెడీ మనకు కనబడతా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తుంటాడు? విశ్వాసం ద్వారా మనల్ని మనం నీతిమంతులుగా చేసుకోవడానికి, పవిత్రపరచుకోవడానికి దేవుడు నియమించినటువంటి నియమాలన్నిటికీ లోబడేటటువంటి వ్యక్తి అయి ఉండాలి ఆయన సహజంగానే. అంతేకాకుండా యథార్థంగా సత్యాన్ని లక్ష్య పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అందుకే యథార్థవంతుడు, కపటం లేనటువంటి వాడు, వేషధారి కాదు, పైకొకటి లోపలొకటి ఉండేటటువంటి స్వభావం కాదు, అలాంటి ఒక ఇశ్రాయేలీయుడు ఈయన అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దానికి నతానియేలు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, అసలు నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు కదా, మనం అసలు ముఖపరిచయం కూడా లేదు, నేను ఎవరో కూడా నీకు తెలీదు, అలాంటిది నా గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, నీకు ఎలా తెలుసు నా గురించి అని అడుగుతున్నాడు. అదేనా తర్వాత అడిగింది? అంటే అక్కడ ఉన్నటువంటి మాటల్ని నా మాటల్లో చెప్తున్నాను నేను, ఓకే, కానీ ఉన్నది అదే కదా. అసలు నీకు ఎలా తెలుసు నా గురించి అని అడుగుతున్నాడు. మనం ఎప్పుడు కలుసుకోలేదు కదా అని అడుగుతున్నాడు. దానికి ప్రభు చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, ఫిలిప్ నిన్ను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఫిలిప్ నిన్ను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అని అంటున్నాడు. అది విన్న వెంటనే ఏమన్నాడు? నతానియేలు ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి. రబ్బీ, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు, నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు. అంటే మెస్సియా గురించి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి అని అంటే క్రీస్తు గురించి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి అంటే, ఆయన ఇశ్రాయేలుకు రాజుగా, దావీదు స్థిరమైనటువంటి సింహాసనం ఏదైతే వాగ్దానం చేయబడిందో దేవుని ద్వారా, ఎప్పుడు అంతము లేనటువంటి ఆ రాజ్యం, దేవుని రాజ్యం ఏదైతే దావీదు సంతానం ద్వారా స్థాపించబడుతుందని దేవుడు చెప్పాడో, ఆ రాజ్యము స్థాపించడానికి, దాని మీద కూర్చుని పరిపాలించడానికి వచ్చేటటువంటి వ్యక్తి ఈ మెస్సియా అన్నటువంటి అవగాహన యూదులకి సాధారణంగా ఉండింది. సో అది వెంటనే గుర్తించి, నువ్వే క్రీస్తువి, నువ్వే దేవుని కుమారుడివి, నువ్వే మెస్సియావి అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. దేవుని కుమారుడు అన్నప్పుడు ఇశ్రాయేలీయుల సాంప్రదాయంలో కూడా దేవుని కుమారుడు అన్నటువంటి మాటకి దేవునితో సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అన్నటువంటి భావమే ఉంది వాళ్ళ సంస్కృతిలో కూడా. అంటే ఇప్పుడు బెలియాలు కుమారుడివి నువ్వు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? నీకు బెలియాలు స్వభావం ఉంది అంటే నీకు సాతాను స్వభావమే
ఉంది, దయ్యం స్వభావం ఉంది అన్నటువంటి భావం ఎలాగైతే వస్తుందో, అలాగే నువ్వు దేవుని కుమారుడివి అని అన్నప్పుడు దేవునికి ఉన్నటువంటి అదే స్వభావం నీకు కూడా ఉంది అన్నటువంటి ఒప్పుకోలుకి సమానం అనమాట. సో హీఈస్ యాక్చువల్లీ ఈక్వేటింగ్ జీసస్ విత్ గాడ్. అందుకే నేను దేవుని కుమారుడిని అని చెప్పినప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారు యూదులు మనకి? యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పుకున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, అది నువ్వు దేవదూషణ చేస్తున్నావు, దేవునికి నిన్ను నువ్వు సమానుడిగా చేసుకుంటున్నావు అన్నది వాళ్ళకి దేవుని కుమారుడు అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి అవగాహన బేసికలీ. సో ఆ టైటిల్ ఎవరు తీసుకోకూడదు, అది మెస్సియాకి మాత్రమే చెందినటువంటి టైటిల్ అన్నటువంటి అవగాహన వాళ్ళకు ఉంది. సో అందుకే దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఇశ్రాయేలు రాజువి అంటే మేమందరం కూడా ఎదురు చూసేటటువంటి ఆ మెస్సియావి నువ్వే అన్నటువంటి ఒప్పుకోలు అతను చేయగలిగాడు. దేన్ని బట్టి ఆయన ఒప్పించబడ్డాడు అలాగా? అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ చూడగలిగేటటువంటి దూరంలో కానీ తెలుసుకోగలిగేటటువంటి ప్రాంతంలో కానీ ఆయన ఉండుంటే కనుక ఆశ్చర్యపోయి ఉండేవాడా? నమ్ముండేవాడా? లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఆ అంజూరపు చెట్టు ఎక్కడుందో మనకు తెలియదు, కానీ అది ఎక్కడున్నా సరే మానవరీత్యా ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కనీసం దాని గురించి తెలుసుకునేటటువంటి ఒక ప్రాంతంలో కూడా ఉండే అవకాశం లేదు. ఏదో ఒక సందర్భంలో అంజూరపు చెట్టు కింద ఉన్నాడు, బహుశా అక్కడే ఫిలిప్ వెళ్ళి కలిసి మాట్లాడాడేమో. అక్కడ ఉన్నప్పుడే నేను చూశాను అంటే దిస్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అది మానవరీత్యా ఆలోచిస్తే అసలు సాధ్యమే కానటువంటి ఒక విషయం. అంటే అక్కడ ఉన్నప్పుడు నన్ను చూడగలిగినటువంటి వాడు ఎప్పుడు నన్ను చూసేవాడై ఉండాలి. అంటే నేను ఎక్కడున్నా నన్ను చూడగలిగేటటువంటి వాడై ఉండాలి. అది దేవుని స్వభావం కదా, దేవుని లక్షణం కదా అది. నేను ఎక్కడున్నా నన్ను చూడగలిగేటటువంటి వాడే నేను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు కూడా నన్ను చూడగలిగాడు. అలాంటి స్వభావం ఉన్నటువంటి వాడు నిజంగా దేవుని కుమారుడై ఉండాలి, ఆయనే వాగ్దానం చేయబడినటువంటి ఇశ్రాయేలు రాజు అయి ఉండాలన్నటువంటి ఒప్పింపుకి నడిపించబడ్డాడు నతానియేల్. బై ది వే, ఈ నతానియేల్ ఎవరు? 12 శిష్యుల్లో ఒకరు అని చెప్పుకోవచ్చా మనం? ఎలా? ఈ నతానియేలుకి ఇతర సువార్తికులు ప్రస్తావించినటువంటి పేరేంటి అంటే బర్తలోమ్యూ కదా, బర్తలోమియా అని ఉంటుంది అనుకుంటా తెలుగు భాషలో. ఇంగ్లీష్లో బర్తలోమ్యూ అని ఉంటుంది. ఓకే, అంటే బర్తలోమియా అనేది ఒక పేరు కాదు, బార్టొలోమియా అంటే టొలోమియా కుమారుడు అని అర్థం అంతే హీబ్రూ భాషలో. అంటే నతానియేల్ బార్టొలోమియా అనేది అతనికి పూర్తి పేరు. అంటే బార్టొలోమియా కుమారుడైనటువంటి నతానియేలు. సో అది ఎలా తెలుస్తుంది మనకి అనంటే, చూడండి మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం 2 నుండి 4 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు చూస్తే, అక్కడ 12 మంది శిష్యులతో పాటుగా అంటే అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా నతానియేల్ పేరు కూడా ఉంది. అపోస్తలులు కాని వాళ్ళు ఎవరి పేర్లు లేవు అక్కడ, నతానియేల్ ఒకడే ఉంటాడు అట్లా అవుతే కదా. అయితే ఇతర సువార్తల్లో అపోస్తలుల లిస్టు రాయబడినప్పుడు బర్తలోమ్యూను ప్రస్తావించినటువంటి వాళ్ళు నతానియేల్ని ప్రస్తావించలేదు. యోహాను నతానియేల్ని ప్రస్తావిస్తున్నప్పుడు బర్తలోమ్యూని ప్రస్తావించలేదు. కానీ చాలా సన్నిహితంగా మొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభుతో ఉండి ఆయన్ని వెంబడించినటువంటి అపోస్తలుల్లో ఒకరై ఉండాలి. ఎందుకంటే అలా కాకపోతే బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం వరకు ఉన్నటువంటి సాక్షులు ఎంతమంది మిగిలారు? పెంతెకోస్తు దినాన 2 మిగిలారు. ఎవరు వాళ్ళిద్దరు? మతియా అలాగే యూస్తు కదా, వాళ్ళిద్దరే మిగిలారు. నతానియేల్ కూడా ఉండాల్సింది కదా అప్పుడు. అలా అయితే 3 ఉండాల్సింది, కానీ అతను ఆల్రెడీ అపోస్తలుల్లో ఒకడుగా చేర్చబడ్డాడు. ఈ 2 మాత్రమే ఉన్నారు. వాళ్ళలో ఒకరిని 12వ వాడిగా మతియాని ఎన్నుకోవడం జరిగింది. సో చాలా విధాలుగా మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ నతానియేలు బార్తొలోమియే అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఫిలిప్తో పాటు తర్వాత ఎప్పుడు కూడా పేర్కొనబడినటువంటి వ్యక్తి ఇతనే అనేది మనకు అర్థమవుతోంది. సో ఇప్పుడు మొత్తానికి ఎంతమంది అయ్యారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు? 5. దాంతో పాటుగా ఇంకొక వ్యక్తిని మనం కలుపుకోవచ్చా బై ఇన్ఫరెన్స్? అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి కూడా ఉండాలి వీళ్ళతో పాటు అని. యోహాను సహోదరుడు అయినటువంటి యాకోబు, జేమ్స్. ఓకే, సో కనీసం 6 శిష్యులు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా, ఆయనకి పరిచయం అయినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ. సో అయితే నతానియేలు యేసుక్రీస్తు ప్రభుతో ఆ ఒప్పుకోలు చేసినప్పుడు, నువ్వు దేవుని కుమారుడు అయినటువంటి ఇశ్రాయేలు రాజువి అన్నటువంటి ఒప్పుకోలు చేసినప్పుడు ప్రభువు దాన్ని ఆమోదిస్తూ ఏమంటున్నాడు? నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానని చెప్పినందుకు ఆశ్చర్యపోయా, అంత గొప్ప ఒప్పుకోలు చేయగలుగుతున్నావు అని అంటే దీనికంటే చాలా గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు అని చెప్తూ, ఎలాంటి గొప్ప కార్యాలు చూడబోతున్నాడో చెప్తున్నాడు 51వ వచనంలో. ఏమంటున్నాడు? ఆకాశం తెరవబడి మనుష్య కుమారుడు అనేది యేసుక్రీస్తు ప్రభు తనకు తాను దాదాపుగా 80 సార్లు ఆపాదించుకున్నటువంటి పేరు. అది కూడా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాల ఆధారంగా మనం చూస్తే
అది మెస్సియాకి ఇవ్వబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి పేరు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మనుష్య కుమారుడు అనేది. ఓకే, అందుకే దాన్ని చాలా విరివిగా వాడడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు. అంటే వాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకునేటటువంటి పేరుగానే ఆయన దాన్ని ప్రస్తావించాడు. మనుష్య కుమారుడు అంటే నా భావం ఏంటంటే అని ఎక్కడ చెప్పలేదు ఆయన కదా. అంటే వాళ్ళందరికీ తెలిసినటువంటి పేరే, దేవుని కుమారుడు అన్న మనుష్య కుమారుడు అన్న దానికి ఏ భావంలో చెప్తున్నారు, ఎందుకు వాడుతున్నారు ఆ టైటిల్స్, అది ఎవరికి చెందినటువంటి పేరు అన్నది యూదులకి సాధారణంగా తెలిసినటువంటి విషయమే అనేది మనకు అర్థమవుతుంది. సో ఆయన ఏమంటున్నాడు ఇక్కడ 51వ వచనంలో, ఆకాశం తెరవబడి మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు అన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇది మన ముందున్నటువంటి వాక్యభాగం. ఇందులో మనకు ఒక సమస్య ఎదురవుతుంది దీని గురించి మనం ఆలోచించేటప్పుడు. ఆ సమస్య ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆయనకు పరిచయం చేయబడినటువంటి విధానాన్ని వేరే సువార్తల్లో మనం చదివేటప్పుడు వేరేగా అనిపిస్తుంది మనకి కదా. అంటే ఇప్పుడు యోహాన్ని, యాకోబుని, అలాగే జెబెదయి కుమారులైనటువంటి పేతురుని, అంద్రేయని ఎప్పుడు పిలిచాడు యేసుక్రీస్తు ప్రభు? వాళ్ళు చేపలు పడుతూ ఉన్నప్పుడు గలిలయ సముద్ర తీరం మీద ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే, మత్తయి సువార్త ఉదాహరణకి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22 వాక్య భాగాలు మనం చదివితే చాలా స్పష్టంగా ముందు పేతురుని, అంద్రేయని పిలిచాడు, తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళి యాకోబుని, యోహాన్ని కూడా పిలిచాడు అన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాం. వాళ్ళు చేపలు పడుతుంటే పిలిచారు. కానీ ఇక్కడ మనం యోహాను సువార్త చదువుతుంటే ఎలా ప్రభువుని వెంబడించడం ప్రారంభించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మొదట బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇద్దరిని పరిచయం చేశాడు, వాళ్ళు వెళ్ళి మిగతా వాళ్ళని తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ప్రభువు దగ్గరికి కదా. అంటే ఇంతకీ యోహాను నిజం చెప్తున్నాడా లేకపోతే మత్తయి నిజం చెప్తున్నాడా మనకి? ఇలాంటిది ఒకటి చూసాం మనం పోయిన వారం కూడా కదా. దానికి సొల్యూషన్ ఏంటి? ఇది పరస్పర వైరుధ్యంగా కనబడేటటువంటి ఒక విషయం అయినప్పటికీ అందులో వైరుధ్యం ఏమీ లేదు. ఎందుకు అనంటే ఈ రెండు సత్యాలే. ఎలా రెండు సత్యాలు అవుతాయి అని అంటే, దాన్ని సరైనటువంటి క్రమంలో పెట్టి చదవడం మనకు రావాలి. ఇక్కడ మనం ఏం చదువుతున్నాము? మొదట యేసుక్రీస్తు ప్రభుకి పరిచయం అయినటువంటి సంఘటన గురించి చదువుతున్నాం. వాళ్ళు ఇక్కడ ఏమైనా నన్ను వెంబడించండి అన్ని విడిచిపెట్టి అన్నటువంటి మాట, అలాంటి పిలుపు ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నామా? నన్ను వెంబడించండి అని అంటే ఆయనతో ఉండి ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ వృత్తులు అన్నింటినీ విడిచిపెట్టి, వాళ్ళ ఇంటి వారిని కూడా విడిచిపెట్టి ఆయన్ని వెంబడించేటటువంటి పిలుపు అనేది ఇప్పుడే రాలేదు. కొంతకాలం వారు ఆయనతో సహవాసం కలిగి ఉన్నారు, చాలా విషయాలు నేర్చుకున్నారు, అది తర్వాత వచ్చినటువంటి పిలుపు. అంటే దీంట్లో ఒక క్రమం మనకు కనబడతా ఉంది. ముందు వారు ఆయనకు పరిచయం చేయబడ్డారు, ఆయన ఎవరో చాలా బాగా ఒప్పించబడ్డారు, ఆ తర్వాత ఆయన్ని శాశ్వతంగా వెంబడించడానికి పిలువబడ్డారు. అలా పిలువబడిన తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత పరిచయలో దాదాపుగా 1.5 సంవత్సరాలు ఆయన పరిచయలో పూర్తయిన తర్వాత, అంటే కొంత విశ్లేషిస్తే అర్థమవుతుంది మనకి ఆ టైం పీరియడ్, దాదాపుగా 1.5 సంవత్సరాలు అలా పూర్తయిన తర్వాత వాళ్ళని అపోస్తలులుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం కదా. సో అలా క్రమక్రమంగా వాళ్ళ పిలుపుని ఆయన బయలుపరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇది మొదట పరిచయమైనటువంటి సందర్భమే. మత్తయి రాస్తున్నటువంటి సందర్భం ఏంటి? తర్వాత శాశ్వతంగా ఆయన్ని వెంబడించడం కోసం, ఆయనతో పాటే ఉండడం కోసం వాళ్ళ వృత్తుల్ని, వాళ్ళ ఇంటి వారిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించమని పిలిచినటువంటి పిలుపు గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాగే అలా పిలిచినప్పుడు ఎందుకు ఒప్పించబడ్డాడు పేతురు అన్నటువంటి సంగతులు మత్తయి కూడా ప్రస్తావించట్లేదు. అది లూకాసు వార్త నుండి తీసుకోవాలి మనం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 2 దోణులు నిండిపోయేంత చేపలు వాళ్ళు పట్టేటటువంటి అద్భుతాన్ని ప్రభు చేస్తాడు. అది చూసి నేను పాపిని ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో అని మోకరించి పేతురు వేడుకోవడం, నిన్ను మనుషులను పట్టే జాలులుగా నేను చేస్తానని చెప్పి నన్ను వెంబడించమని ఆహ్వానించడం అక్కడ చూస్తున్నాం మనం. అంటే ఆ అద్భుతాన్ని చూసి ఆ పిలుపుకి ఆయన వెంటనే లోబడినట్టుగా మనం చూస్తాం. అంటే వెంటనే ఆ విధేయతకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అన్నది అక్కడ చెప్తున్నాడు మనకి. సో అందరూ స్వార్థికులు అన్ని విషయాలు ప్రస్తావించలేదు కాబట్టి కొందరు కొన్ని విషయాలు ప్రస్తావిస్తుంటే దాన్ని ఏ క్రమంలో పెట్టి మనం అర్థం చేసుకోవాలి అనేది మన ఇంగిత జ్ఞానం వాడి కొంచెం చదివితే అర్థమైపోతుంది. ఆ ఇంగిత జ్ఞానం వాడనటువంటి వాడు ఏం చేస్తాడు? అక్కడ అలా ఉంది, ఇక్కడ అలా ఉంది కాబట్టి అది వైరుధ్యమే అని కన్క్లూడ్ చేస్తారనమాట. అంటే బైబిల్లో వైరుధ్యాలు పుట్టించేటటువంటి ఫ్యాక్టరీలు పెట్టి నడిపిస్తున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అనమాట అది. ఎందుకంటే వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి. కామన్ సెన్స్ ఉంటే అసలు అది వైరుధ్యం అనే ఆలోచనే రాదు బేసికలీ. అంటే అన్ని సువార్తల్లో ఉన్నటువంటి సమాచారం అక్కడ కొంత ఇక్కడ కొంత ఉన్నప్పుడు ఒకటి ముందు ఒకటి వెనక జరిగి ఉండొచ్చు. దాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో అమర్చి చూస్తే ఎలాంటి వైరుధ్యము లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వైరుధ్యం పుట్టించే విధంగానే ఎందుకు దాన్ని అమర్చే ప్రయత్నం చేస్తున్నావు? అంటే బేసికలీ నువ్వు తేడా అందుకు కదా. అది నీలో ఉన్న తేడా, అది వాక్యంలో ఉన్న తేడా కాదు. ఓకే, సో అది మాత్రమే ఇక్కడ మనం చర్చించడానికి
అవసరమైనటువంటి అంటే ప్రాబ్లంగా కనబడేటటువంటి ఒక విషయం, దాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. సో ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఏంటి మన అన్వయింపు కోసం అనేది ఒకసారి మనం మాట్లాడుకుని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రతిదినము సాక్ష్యం ఇవ్వడం ద్వారా గొప్ప ప్రయోజనం ఉంది అనేది మనకు అర్థమవుతోంది. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను మొదటిసారి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరు యేసు ప్రభువును వెంబడించినట్టుగా మనం చూడం. రెండో రోజు మళ్ళీ సాక్ష్యం ఇచ్చాడు, అప్పుడు కూడా ఎవరు వెంబడించినట్టుగా మనం చూడం. కానీ మూడో రోజు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇద్దరు శిష్యులు వెంబడించడం ప్రారంభించారు. అక్కడి నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం ఆవిర్భవించడం జరిగింది అనేది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అప్పటి నుండి కూడా దేవుడు నియమించినటువంటి, మొదటి నుండి కూడా దేవుడు నియమించినటువంటి రక్షణ విధానం ఏంటి అంటే, సువార్త అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అది తెలియని వాళ్ళకి సాక్ష్యం ఇస్తూనే ఉండాలి సువార్త గురించి అన్నది దేవుడు నియమించినటువంటి విధానం. అంటే ఈ మాధ్యమం ద్వారానే ఎవరైనా రక్షింపబడతారు, యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సరైన అవగాహన పంచుకోవడం ద్వారానే ఎవరైనా రక్షణలోనికి నడిపించబడతారు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం. ఓకే, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి నిరంతరం సాక్ష్యం ఇచ్చేటటువంటి సాక్షులుగా మనం ఉండాలి అనేది బాప్తిస్మం ఇచ్చి యోహాను మాదిరిలో మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనం ఏం చూస్తున్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అర్థం చేసుకున్నటువంటి వారు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అర్థం చేసుకున్నటువంటి వారు, యోహాను ఏ 7 విధానాల్లో అయితే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారో ఆ విషయాల్లో ఒప్పించబడినటువంటి వారికి రక్షణార్థమైనటువంటి అనుభవం కలిగితే దాని స్పందన ఎలా ఉంటుందో మనం నేర్చుకుంటున్నాం ఈ వాక్య భాగంలో. ఏం చేశారు ఆ ఇద్దరు శిష్యులు? ఆయనతోనే ఉండాలని, ఆయన్ని వెంబడించాలని, ఆయన గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడ్డారు. దానికి తమను తాము సమర్పించుకున్నట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం కదా. సో వాళ్ళు వెళ్ళి ప్రభుని ఏమడిగారు? ఎక్కడుంటావు ప్రభు అని అడిగారు. ఆయన ఎక్కడుంటే వాళ్ళు కూడా అక్కడ ఉండాలని కదా. అయితే స్థానికంగా యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడమే ఆయన్ని వెంబడించడం కదా. కానీ మన గురించి కూడా ఒక మాట చెప్పబడింది. మన గురించి చెప్పబడినటువంటి మాట ఏంటి అంటే, మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. ఓకే, విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఒకానొక గుర్తింపు ఏంటి అనంటే, వారు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటుగా వెళ్ళేవారు, అంటే ఆయన్ని వెంబడించేటటువంటి వారు అన్నది సంఘం అంతటికీ కూడా, అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వబడినటువంటి ఒక గుర్తింపు. దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ సమ్మన్ హూ ఈజ్ ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏం చేస్తారంటే వాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన వెంట వెళ్తారు అనేది. సో ఈ ఇద్దరు శిష్యులకి మాత్రమే, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మిగతా శిష్యులకి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం పరిమితమా? వాళ్ళ వరకు మాత్రమే దాన్ని మనం ఆలోచించాలంటే లేదు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి వారిలాగే ఆయనే రక్షకుడు, ఆయన లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే నా పాపాలకు పరిహారం అన్నటువంటి సత్యాన్ని నేను తెలుసుకుంటే నా వైఖరి ఎలా ఉంటుంది అంటే, ఆయన్ని తెలుసుకోవాలని నన్ను నేను సమర్పించుకోవడం మాత్రమే కాదు. నా వైఖరి ఎలా ఉంటుంది అంటే, ప్రభువా నువ్వు ఎక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను. అంటే ఇది క్రైస్తవులకు ఉండేటటువంటి వైఖరి. చాలాసార్లు దేవుని ప్రేమ లేనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియనటువంటి వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారు కదా. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు లేనటువంటి స్థలాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఆయన సర్వవ్యాపిగా ఉన్నాడు. అంటే కావాలంటే ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలడు. కానీ ఖచ్చితంగా అన్ని స్థలాల్లో ఉండి తీరుతాడా ప్రతిసారి? లేదు. పాపం జరిగేటటువంటి సందర్భాల్లో ఆయన అక్కడ ఉండడానికి ఇష్టపడడు. తన మహిమ వెడలిపోయినటువంటి సందర్భాలు మనం వాక్యంలో చూస్తున్నాం. ఆయన లేనటువంటి ప్రదేశాల గురించినటువంటి ప్రస్తావన మనం చదువుతున్నాం. అంటే అక్కడ ఆయన తన సర్వజ్ఞతలో ఆయన లేడని, అక్కడ జరిగేటటువంటి విషయాలు ఆయనకు తెలియదని కాదు, కానీ ఇష్టపూర్వకంగా తన సాన్నిధ్యాన్ని ఉంచనటువంటి సందర్భాలు, స్థలాలు, ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే ప్రభు ఎక్కడుంటాడో అక్కడే ఉంటాను, ఆయన ఎక్కడికి వెళ్తాడో అక్కడ ఆయన్ని వెంబడిస్తాను అన్నటువంటి వైఖరి మన జీవితంలో కనబడుతుందా? అది నిజంగా యేసుక్రీస్తు ప్రభువును గుర్తెరిగినటువంటి వారికి ఉన్నటువంటి, అంటే రక్షణార్థంగా ఆయన్ని గుర్తెరిగినటువంటి వారికి ఉన్నటువంటి లక్షణం అనేది వీరిద్దరి ద్వారా, అంటే అంద్రేయ అలాగే వేరొక శిష్యుడు యోహాను నుండి మనం నేర్చుకోగలిగేటటువంటి ఒక పాఠం. ఓకే, తర్వాత ప్రభు యొక్క అంగీకరించే మనస్సును మనం చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళు ఆయన్ని వెంబడిస్తూ ఉంటే, మీరు ఎందుకు నా వెంట వస్తున్నారు, నాకు అసలు టైం లేదు, నాకు చాలా పని ఉంది అవతల, అసలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎక్కడుంటాను, నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఆయన అక్కడ మా పిఏ ఉంటారు, అక్కడికి వెళ్ళి 10,000 గిఫ్ట్ ఇచ్చాడండి, ఆ తర్వాత నాతో
షేక్ హ్యాండ్ ఇవ్వడానికో ఫోటో దిగడానికి దేనికైనా ఆ తర్వాత పర్మిషన్ వస్తుందని ఏమైనా చెప్పాడా? అలాంటి పరిచారకులు ఉన్నారు ఈరోజు అన్నది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అంతకంటే ఇంకో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అలాంటి పరిచారకులు ఎవరు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచారకులు కాదు. ఎందుకంటే ఆయన వైఖరి వారిలో లేదు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే అంగీకరించే మనసు కలిగి ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయాలనుకున్నటువంటి ఆయన పరిచారకులందరికీ కూడా అదే లక్షణం ఉంటుంది, అదే స్వభావం ఉంటుంది. అదొక పాఠం ఇక్కడ మనం నేర్చుకుంటే. దాంతోపాటుగా నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయను అన్నది ప్రభు యొక్క వాగ్దానం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చే మనసు మనకుంటే మన పాపపు నేపథ్యం ఎలాంటిదో ఆయన అడగట్లేదు. వాట్ ఈస్ యువర్ సిన్ బ్యాక్గ్రౌండ్ అని ఆయన అడగట్లేదు. బట్ ఇఫ్ యూ ఆర్ కన్విన్స్డ్ ఆయనే నీ పాపాలకు పరిహారి అన్నటువంటి సత్యాన్ని నువ్వు గుర్తెరగగలిగితే, ఆ విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నిన్ను అంగీకరించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు అన్నటువంటి నిశ్చయత ఈ వాక్య భాగం మనకి ఇస్తా ఉంది. ఎవరొచ్చినా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు వస్తే నువ్వు ఎలాంటి పాపపు నేపథ్యం నుండి వచ్చినా సరే ఏ పాపము లేనటువంటి నీతిమంతుడిగా నిన్ను మార్చగలిగేటటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన దగ్గరికి రాగలిగితే నీకు ఒక నూతన జీవితం ఇవ్వడానికి, నీ జీవితాన్ని మార్చివేయడానికి, అప్పటి వరకు ఉన్నటువంటి పాప జీవితానికి స్వస్తి చెప్పి ఆయన కోసం జీవించగలిగేటటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆయన నీకు కల్పించడానికి సమర్థుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, వచ్చి చూడు. రాకుండా నాకు తెలీదు, నన్ను అంగీకరించడేమో, నా నేపథ్యం ఇలా ఉంది, లేకపోతే ఇది నాకు సంబంధించింది కాదు అని ఆలోచించకు. ఏ కోశానైనా నీకు విశ్వాసం ఉంటే, కొంతైనా నీ మనసాక్షి కదిల్చబడితే, ఒకవేళ దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి రా. బికాస్ అంటే అన్నీ నేను పరిహరించుకొని అన్నీ పరిష్కరించుకొని ఆ తర్వాత వస్తాను అని అంటే నీకు రక్షకుడు అవసరం లేదని చెప్తున్నావు. నువ్వు బేసికలీ నువ్వు ఎప్పుడు బాగుపరచుకోలేవు, ఎప్పటికీ అలాగే ఉంటావు, ఇంకా దుర్మార్గుడిగానే మారుతావు. కానీ ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చగలుగుతాడు, పాపరహితుడిగా మార్చగలుగుతాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన మారుస్తానంటున్నాడు, ఆయన అంగీకరిస్తానంటున్నాడు. అలాగే ఇక్కడ అంగీకరించినటువంటి ఒక గొప్ప సందర్భాన్ని మనం చూస్తాం. అది మరొకసారి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. తర్వాత మనం నాలుగోదిగా నేర్చుకునేటటువంటి ఇంకొక గొప్ప పాఠం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్షించేటటువంటి విధానంలో వైవిధ్యం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. దేవుడు ఒక వ్యక్తిని రక్షించేటటువంటి విధానంలో వైవిధ్యం ఉంది. ఆయన సార్వభౌమ అధికారంలో అందరిని ఒకే విధంగా రక్షించడు ఆయన. ఇప్పుడు ఈ ఇద్దరు శిష్యులు ఎలా రక్షింపబడ్డారు? మొదట బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం విని రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు? వీళ్ళ సాక్ష్యాన్ని విని రక్షింపబడ్డారు. ఫిలిప్ ఎలా రక్షింపబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఆయన్ని కలుసుకుని మాట్లాడినప్పుడు రక్షింపబడ్డారు. అందరూ ఒకే విధానంలో రక్షింపబడ్డారా? లేదు. సో అంటే నువ్వు ఏ విధానంలో రక్షింపబడ్డావు, అందరి అనుభవాలు ఒకేలాగా ఉన్నాయా అన్నది కాదు ప్రశ్న. కానీ నీకున్నటువంటి అనుభవం చివరికి నేను యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేలా చేసిందా లేదా అనేది అసలు ప్రశ్న. అంటే ఈరోజు కూడా వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఎవరైనా పిలుస్తాడని నేను చెప్పట్లేదు, అది జరగదనేది మనకు తెలుసు. కానీ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నాను. ఒక్కొక్కరు ఎలా పిలువబడతారు, ఎలాంటి పరిస్థితుల్లో పిలువబడతారు అనేది ఈ ప్యాసేజ్ని మాత్రమే రెస్ట్రిక్ట్ చేసి ఆలోచిస్తే చాలా వైవిధ్యం కనబడుతుంది వెంబడించిన వాళ్ళందరిలో కదా. ఒక్కొక్కళ్ళ ద్వారా వచ్చారు, ఒక్కొక్క విధానంలో నడిపించబడ్డారు, ఒక్కో విషయాన్ని చూసి ఒప్పించబడ్డారు. అందరి అనుభవాలు ఒకేలాగా లేవు. కాబట్టి నీ అనుభవం నాలాగా లేదు కాబట్టి నువ్వు అబద్ధం, నేను నిజం కాదు. కానీ మన అనుభవాలన్నీ దేనికి దారితీసే చివరికి యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకమైనటువంటి శిష్యులుగా ఉండడానికి దారితీసిందా లేదా అన్నది అల్టిమేట్ క్వశ్చన్ అనమాట. అది మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక గొప్ప పాఠంగా ఇక్కడ కనబడుతుంది. తర్వాత ఇంకొక ఐదవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం వ్యక్తిగత పరిచర్యకు ఉన్నటువంటి విలువ మనం అర్థం చేసుకుందాం. వ్యక్తిగత పరిచర్యకు ఉన్నటువంటి విలువ మనం అర్థం చేసుకుందాం. అంద్రేయ యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు ఆయనే మెస్సియా, ఆయనే రాబోయేటటువంటి క్రీస్తు అన్నటువంటి విషయాన్ని గురించి ఒప్పించబడినప్పుడు ఆయన ఒకవేళ ఎవరితో మాట్లాడని, ఎవరితో కలవనటువంటి, తనకు తానే ఉండిపోయేటటువంటి ఇంట్రోవర్ట్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటే ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండగలిగి ఉండేవాడా? లేదు కదా. అదే విషయం ఫిలిప్కు కూడా వర్తిస్తుంది కదా. ఫిలిప్ తెలుసుకున్నాడు ఆయనే మోషేయు ధర్మశాస్త్రమును ప్రవక్తలు రాసినటువంటి వ్యక్తి అని తెలుసుకున్నాడు. కానీ ఆయన ఎవరితో మాట్లాడకుండా తనకు తెలిసినటువంటి విషయాలు తన వరకు తానే పెట్టుకునేటటువంటి వ్యక్తి అయి ఉంటే నతానియేలుకి ఎప్పుడైనా ఆశీర్వాదకరంగా ఉండగలిగి ఉండేవాడా? లేదు. అంటే మన ద్వారా సువార్త పరిచయం ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే మనం లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఖచ్చితంగా ఉండడానికి పిలువబడ్డామన్నటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను నా అంతటా నేనే నా బ్రతుకును జీవిస్తూ ఉంటే దాన్ని చూసి ఆటోమేటిక్గా ఎవరో వచ్చేస్తారని కొంతమంది చెప్తుంటారు మనకి. అలా కాదు. మనం కలవాలి, వాళ్ళతో కలుపుగోలుగా ఉండాలి. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు యొక్క సారాన్ని రుచి చూపించేటటువంటి వారిగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వెలుగును ప్రసరింపజేసేటటువంటి దీపాలుగా ఖచ్చితంగా మనం ఉండాలి.
దానికి మనం పిలువబడ్డా. అది చాలా స్పష్టంగా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆరవదిగా యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి గొప్ప సాక్ష్యం గురించి ఇక్కడ మనం ఆలోచిస్తే, శిష్యులు ఇచ్చినటువంటి ఈ సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచిస్తే, వీళ్ళు ఐ విట్నెస్ అకౌంట్స్ కదా, అంటే ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు కళ్ళారా చూసినటువంటి విషయాల్ని, చెవులారా విన్నటువంటి విషయాల్ని, నేరుగా ఒప్పించబడినటువంటి విషయాల గురించి సాక్ష్యం ఇచ్చారు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి యేసుక్రీస్తు ప్రభు గురించి? ఆయన దేవుని కుమారుడు, ఆయన ఇశ్రాయేలును ఏలబోయేటటువంటి రాజు, ఆయన మెస్సియా, ఆయనే వాగ్దానం చేయబడినటువంటి క్రీస్తు అన్నటువంటి గొప్ప సాక్ష్యాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇవ్వగలిగారు. ప్రత్యక్ష సాక్షులు రాసినటువంటి, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి ఈ బైబిల్ గ్రంథం అక్షరాల ఇది మాత్రమే దేవుని వాక్యం, ఇది చెప్పేది మాత్రమే సత్యం అన్నటువంటి నిర్ధారణ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా లభిస్తూ ఉంది. ఎందుకంటే ఇదేదో బహిరంగంగా, ఇదేదో రహస్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం కాదు. ఆ తరం గడిచిపోకముందే బహిరంగంగా వాళ్ళందరూ నిల్చుని మా కళ్ళారా మేము చూసినటువంటి వాటిని మేము మీకు సాక్ష్యం ఇస్తున్నాము అని చెప్పగలిగారు. ఏ యేసుక్రీస్తు అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తరం వారి అందరికీ కూడా పరిచయం అయ్యారో, ఆ యేసుక్రీస్తు గురించి వాళ్ళందరూ తెలిసినటువంటి విషయాలను వీళ్ళు కూడా బహిరంగమైనటువంటి సాక్ష్యం ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు ఆడింది అబద్ధమై ఉంటే కనుక దాన్ని అబద్ధంగా నిరూపించగలిగేటటువంటి సమయంలోనే, ఆ స్థలంలోనే వాళ్ళు ఉండి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. సో దీస్ ఆర్ ఐ విట్నెస్ అకౌంట్స్, అండ్ సో వాట్ వీ హ్యావ్ ఇన్ ద బైబిల్ ఇస్ ఐ విట్నెస్ అకౌంట్స్. ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్ని మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం కాబట్టి ఇది నమ్మదగినటువంటి సాక్ష్యం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. చివరిగా మనం చూసేటటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారందరికీ ప్రభు చెప్పేటటువంటి మాటలు, నతానియేలుతో ఆయన చెప్పినటువంటి ఆ చివరి మాటలు ఏంటది? నువ్వు ఏదో ఒక కారణాన్ని బట్టి నన్ను నమ్ముతున్నావు, ఒప్పించబడ్డావు, కానీ దీనికంటే చాలా గొప్ప సంగతులు నువ్వు ఇంకా చూస్తావు. అందులో అల్టిమేట్లీ నువ్వు చూడబోయేటటువంటి విషయం ఏంటి? ఆకాశం తెరవబడి మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు నువ్వు చూస్తావు అని అంటున్నాడు. ఇలాంటి ఒక సన్నివేశం ఎక్కడైనా చదివినట్టు జ్ఞాపకం ఉందా? ఆదికాండంలో యాకోబు ఒక స్థలంలో విశ్రమిస్తున్నప్పుడు ఒక కళ చూశాడు కదా, లజ్ అనేటటువంటి ప్రాంతంలో ఆయన తన సహోదరుడి దగ్గర నుండి పారిపోతున్నటువంటి సందర్భంలో ఆయన పడుకొని నిద్రపోతున్నాడు అలసిపోయి ఉండి. అప్పుడు దేవుడు ఆయనకు ఒక కళ చూపిస్తున్నాడు. చూపిస్తే ఆ కళలో ఒక నిచ్చెనుంది, దాని కొన పరలోకానికి ఆనుకునేంత పెద్దగా ఉంది, లేదా ఆకాశాన్ని అంటుకునేంత పెద్ద నిచ్చెన అనమాట అది. అయితే దాని పైగా దేవుడు నిలబడుతున్నాడు. దాని మీద నుండి కిందకి, కింద నుండి మీదకి దేవదూతలు ఎక్కడం దిగడం అనేది చూశాడు. దాన్ని చూసినప్పుడు ఏమని ఒప్పించబడ్డాడు? ఇక్కడ దేవుడు ఉన్నటువంటి స్థలం అది నాకు తెలియలేదే అంటున్నాడు కదా. ఇది ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ సందర్భం అంతా మీరు చదివితే తర్వాత అర్థమవుతుంది మీకు. ఇక్కడ దేవుడు ఉన్నాడు కానీ అది నాకు తెలియలేదు అని అంటున్నాడు. అంటే దేవదూతలు ఎక్కి దిగగలిగేటటువంటి ఒక నిచ్చెనుంటే అది దేన్ని సూచిస్తుంది? అది దేవుని యొక్క సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. అంటే పరలోకాన్ని భూమి మీదకి దించి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, పరలోకం యొక్క ఆశీర్వాదాన్ని భూమి మీదకి తీసుకురావడానికి నిచ్చెనగా నియమించబడినటువంటి, మధ్యవర్తిగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి సాదృశ్య రీతిగా అది చెప్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అక్షరాల దేవదూతలు ఆయన మీదుగా దిగుతారు అంటే ఆయన మీద ఎక్కి దిగుతారని కాదు, ఆయన ద్వారానే పరలోకానికి భూమికి మధ్యలో ఎలాంటి సంబంధమైనా కలిగి ఉండడానికి వారిదిగా నిచ్చెనగా ఆయన ఉన్నాడు అన్నటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది మనకి. అదే తర్వాత సువార్తలన్నింటిలో కూడా, పత్రికలన్నింటిలో కూడా మనకు వివరించబడినటువంటి విషయం. దేవునితో ఎలాంటి సంబంధమైనా కలిగి ఉండాలంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యం. అయితే అక్షరాల ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో చూసినా కూడా పరలోకం నుండి దూతలు దిగి రావడానికి, మనుషులతో వాళ్ళు సంపర్కం కలిగి ఉండడానికి కారకుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన జననం నుండి మనం చూస్తే, ఆ మాటకు వస్తే ఆయన జననం గురించి, లేకపోతే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి బాప్తిస్మ యోహాను జననం ఎవరు తెలియజేశారు? దేవదూత తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి మరియతో మాట్లాడింది ఎవరు? దేవదూత. యోసేపుకి పుట్టబోయే శిశువు గురించినటువంటి వివరాలు తెలిపింది ఎవరు? దేవదూత. ఆ జ్ఞానులకి రాబోయేటటువంటి ప్రమాదం గురించి హెచ్చరిక చేసింది ఎవరు? దేవదూతే కదా. తర్వాత యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఉపవాసం ఉండిన తర్వాత, ఆ శోధనలు జయించిన తర్వాత ఆయనకు వచ్చి పరిచారం చేసింది ఎవరు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవదూతలే కదా. ఆయన పరిచర్య అంతట్లో కూడా కావాలంటే నేను పిలిస్తే దేవదూతల ఒక పెద్ద సమూహాన్నే సైన్యంగా నేను పిలిచి నా కోసం యుద్ధం చేసే విధంగా నేను వారిని ఆజ్ఞాపించగలను అన్నటువంటి అధికారంతో ప్రభు దేవదూతల గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత గెత్సెమనే తోటలో కూడా ఆయన అలసిపోయినప్పుడు ఆయనకు వచ్చి సహాయకుడిగా నిలబడి ఆయన్ని బలపరిచింది ఒక దేవదూత అనేది మనం చూస్తా ఉన్నాం. ఆయన పునరుద్ధానుడిగా లేచినప్పుడు దాని గురించినటువంటి సాక్ష్యం మొదట ఎవరిచ్చారు? దేవదూతలే కదా.
తర్వాత ఆయన పరలోకానికి ఎక్కిపోయినప్పుడు ఇలాగే తిరిగి వస్తాడు అన్నటువంటి మాట ఎవరు ప్రకటించారు? దేవదూత కదా, ఒక స్వరం, దేవదూత స్వరం వాళ్ళు విన్నారు. తర్వాత ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేటటువంటి వారందరికీ పరిచారకులుగా ఉన్నారు అని ఎవరి గురించి చెప్పబడింది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో దేవదూతల గురించే కదా. అలాగే కొర్నేలికి కనబడి పేతుడిని పిలుచుకొని సువార్త చెప్పించుకోని చెప్పింది ఎవరు? దేవదూతలే కదా. తర్వాత చివరికి ఆయన వచ్చేటప్పుడు వేవేల మంది పరిశుద్ధులతో రాబోతున్నాడు, దూతల సమూహంతో ఆయన రాబోతున్నాడు అని అన్నప్పుడు భూమి మీద ఆయన తన పరిచర్యని శరీరధారిగా ప్రారంభించిన సమయం మొదలుకొని చివరి వరకు కూడా దేవదూతల పరిచర్య ఆయన ద్వారా భూమికి అందడం, దాని ప్రయోజనం అంతా కూడా ఆయన ప్రజలు ఆయన ద్వారానే పొందడం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కాబట్టి అక్షరాలు ఒకవేళ తీసుకోవాలనుకున్నా సరే యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకం నుండి కలిగేటటువంటి గొప్ప ప్రయోజనాల గురించి ఇది మనతో మాట్లాడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ గొప్ప సాక్ష్యం, తన గురించి తానే ప్రభు చెప్పుకున్నటువంటి సాక్ష్యంతో ఈ అధ్యాయం ముగుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొదట యోహాను, భక్తుడైనటువంటి యోహాను అంటే సువార్తికుడైనటువంటి యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఓకే, ఆయన్ని దేవుని వాక్యంగా, ఆది అందు ఉన్నవాడిగా, దేవునితో ఉన్నవాడిగా, స్వయంగా దేవుడిగా ఉన్నవాడిగా, సృష్టికర్తగా, జీవముగా, వెలుగుగా, ఆయన ద్వారానే మనం దేవుని కుమారులుగా చేయబడతాము అన్నటువంటి విధంగా ఆయన గురించినటువంటి పరిచయాన్ని, సాక్ష్యాన్ని యోహాను ఇచ్చాడు. ఆ తర్వాత బాప్తిస్మా ఇచ్చే యోహాను ఆయన గురించి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటో ఈరోజు మనం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చివరిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క తొలి శిష్యులు పలికినటువంటి సాక్ష్యం ఏంటి ఆయన గురించి? ఆయన మెస్సియా, ఆయన ఇశ్రాయేలును పరిపాలించేటటువంటి రాజు, ఆయన దేవుని కుమారుడు అన్నటువంటి గొప్ప విషయాలు వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలిగారో ఆ సాక్ష్యాన్ని గురించి మనం ఇక్కడ చదివాం. చివరిగా ఈ అధ్యాయం ముగింపులో యేసుక్రీస్తు ప్రభువే తన గురించి తాను చెప్పుకున్నటువంటి గొప్ప సాక్ష్యం. ఆయన ద్వారానే పరలోకానికి భూమికి మధ్యలో ఎలాంటి సంబంధమైన సుసాధ్యమైంది, ఆయనే పరలోకాన్ని భూమిని సమాధానపరిచేటటువంటి వారిది, ఆయన ద్వారానే పరలోకం నుండి వచ్చేటటువంటి సకల ఆశీర్వాదాలు దిగి రావాలి, అలాంటి ఒక నిచ్చెనగా తన్ను తాను ఆయన ఒక చిత్రీకరణగా చూపించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో అలాంటి ఒక గొప్ప సాక్ష్యం ప్రభువే తన గురించి తాను పలకడం ద్వారా ఈ అధ్యాయం ముగుస్తూ ఉంది. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక.